కీర్తన గ్రంథం 37 అధ్యాయము 26 వచనాన్ని దేవుని వాక్యం చదువుకుందాం. దినమెల్లా వారు దయాళులై అప్పుచుచుందురు, వారి సంతానం వారు ఆస్వాదించబడుదురు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, వారు దినమెల్లా దయాళులై అప్పిస్తూ ఉంటారంట. అప్పియటం అంటే వడ్డీకి ఇస్తారా అని కాదు, అంటే సహాయం చేస్తూనే ఉంటారట. అలా సహాయం చేస్తూ ఉన్నటువంటి వారికి దేవుడు ఎప్పుడు కూడా సహాయము చేస్తూ ఉంటాడంట. ఏ విధంగా సహాయం చేస్తాడు అంటే, వారి సంతానం వారు ఆస్వాదించబడతారట. ఈరోజు ప్రతి తల్లి తండ్రి దేనికోసం కష్టపడుతున్నారు, దేనికోసం ప్రయాసపడుతున్నారు? వారి బిడ్డలు బాగుండాలని, వారి బిడ్డలు ఆస్వాదించబడాలని. ఈరోజు అనేక మంది తల్లిదండ్రులు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, ఎన్నో ధర్మాలు చేస్తారు, ఎన్నో దేవాలయాలకు వెళ్తారు, గుళ్ళకి వెళ్తారు, రకరకాల వాటికి వెళ్తారు. ఎందుకంటే మా బిడ్డలు బాగుండాలా అని. కానీ బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, ఎవరైతే దయాళులై ఇస్తూ ఉంటారో, ఇచ్చే గుణం ఉంటుందో, వారి సంతానం వారు ఆస్వాదించబడతారని చెప్తుంది. కొంతమందికి ఇవ్వటానికి ఇష్టం ఉండదు. తీసుకునేటప్పుడు ఉన్న సంతోషం ఇచ్చేటప్పుడు వాళ్ళకు ఉండదు. అదే తీసుకునేటప్పుడు చాలా సంతోషంగా తీసుకుంటారు. మళ్ళీ తిరిగి ఇవ్వాలంటే మాత్రం వాళ్ళ మనసు ఒప్పదు, చాలా కఠినంగా ఉంటారు. అలా ఉన్నవారు దేవుని ఆశీర్వాదానికి పాత్రులు కాలేరు. ఎప్పుడైతే మళ్ళీ తిరిగి ఇవ్వటానికి వాళ్ళు దయాళులై ఉంటారో, ఒక పేదవాడే కనిపించాడు, వాడికి ఇవ్వాలి. లేదు, ఒక ఇబ్బందిలో ఉన్న సహోదరుడే కనిపించాడు, వానికి ఏదైనా సహాయం చేయాలి. లేదు, ఇంకేదన్నా ఆపద వచ్చింది, ఎవరికైనా సహాయం చేయాలి, మనం చేయాలి. ఒక దేవుని కార్యమే జరుగుతుంది, ఆ కార్యానికి మనం సహాయం చేయాలి, మనం చేయాలి. మనం ప్రతి సంపాదనలో దేవునికి దశంభాగం ఇవ్వాలి, మనం దాని గురించి చింతపడకుండా ఇవ్వాలి. అంటే మనం ఇచ్చే ఆ యొక్క హృదయము మనసు కలిగి ఉన్నప్పుడు దేవుడు మన పిల్లలకి ఇచ్చే దేవుడుగా ఉంటాడంట. అయితే ఈరోజు ఈ భూమి మీద అనేక కోట్ల మంది ప్రజలు ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రమే అది తెలుసు, ఇస్తూ ఉండాలి అని. ఏమంటున్నాడు? దినమెల్లా వారు దయాళులై అప్పుచుచుందురు అంటాడు. రోజంతా కూడా ఇవ్వాల్సి వస్తే మనం బాధపడకూడదంట. ఒకసారి ఉదాహరణ చెప్తున్నా. మీరు ప్రయాణంలో పోయారు, ఒక భిక్షగాడు కనిపించాడు, ఒక 5 రూపాయలు వేశారు. మళ్ళీ ఇంకో దగ్గర దిగారు, ఆడొక పెద్ద కనిపించింది, ఒక 10 రూపాయలు వేశారు. తర్వాత ఇంకో దగ్గర పోయారు, ఇంకొకరు ఎవరో అడుక్కునే పిల్లాడు వచ్చాడు, ఒక ఇవ్వాలి, ఇయ్యాల. లేదు, ప్రార్థన ఒక కార్యక్రమం జరిగింది, ప్రార్థనలో మీరు వచ్చారు కనుక మళ్ళీ సాయంత్రం ఒక కార్యం జరిగింది, ఇవ్వాల్సిన సందర్భం ఎప్పుడు వచ్చినా సరే మనం ఇస్తూనే ఉండాలి. ఆ తరుణం మనకు వస్తే ఇది నేను ఇచ్చి ఆశీర్వాదం పొందుకునేది అని మనం గుర్తిస్తే మనం ఇస్తూనే ఉండాలి. కానీ ఇచ్చేదానికి మనం బాధపడ్డామనుకో, అప్పుడు మనం ఇచ్చినా వేస్ట్. అది కొంతమంది ఇచ్చి బాధపడతారు, నేను ఇచ్చేసానే అని బాధపడతారు. బాధపడకూడదు, విచారించకూడదు. ఇచ్చినామని ఊరికి గంట కొట్టి చెప్పుకోకూడదు. మనము విశ్వాసంతో మనం ఇస్తూ ఉండాలి. ఇస్తూ ఉంటే దేవుడు మనకు గొప్పగా ఇస్తూ ఉంటాడు. అంటే కొన్నిసార్లు సాక్ష్యం చెప్తాం, దాని గురించి కాదు నేను చెప్పేది. కొంతమందికి రూపాయి ఇస్తారు, 1000 రూపాయలు అని చెప్తారు, అందరికీ దెబ్బ కొట్టుకుని ఉంటారు. అది నేను చెప్పేది. అట్లా చెప్పుకుంటూ ఉండకూడదు. కానీ దేవుని మహిమార్థమై కొందరు ఇస్తారు, అది తప్పేం లేదు. కానీ మనం ఇచ్చే మనసు ఉన్నప్పుడు దేవుడు మన పిల్లల్ని ఆశీర్వదిస్తాడని చెప్తున్నాడు. నువ్వు కఠినంగా
ఎవరికి ఇవ్వకుండా ఇది నా బిడ్డలకే, ఇది నాకే అని ఎత్తిపెట్టుకున్నా, కూడబెట్టుకున్నా, ఆ కూడబెట్టుకున్నది ఎట్టబోతుందో పోద్ది, నీ బిడ్డలకు ఆశీర్వాదం రాదు. నువ్వు ఉన్న దాంట్లో కొంచెం ఇస్తూనే రావాలి. నువ్వు తిను, నీ కుటుంబాన్ని పెట్టుకో, కొంతైనా నువ్వు మళ్ళా ఇతరులకి, దేవుని సేవకి ఇస్తూనే ఉండాలి. ఇస్తూ ఉన్నప్పుడే దేవుడి ఆశీర్వాదం తిరిగి మళ్ళా నీ మీదకి, నీ కుటుంబం మీదకి, నీ బిడ్డల మీదకి తిరిగి సమృద్ధిగా వచ్చి నిన్ను వర్ధల చేస్తుంది. అట్టి కృపలో దేవుడు మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయకుడా, నీ కృతజ్ఞతలు నాయనా. ఇంతవరకు నీ నామను బట్టి మమ్మల్ని అందరినీ నీ వాక్యం ద్వారా దర్శించావు ప్రభా. మేము ఇవ్వాలంటే మనసు కష్టమే, తీసుకోవాలంటే సంతోషం. కానీ నీ వాక్యం చెప్తుంది, వారు దయాళులై దినమెల్లా ఇస్తుంటారు అని చెప్పు. అవును ప్రభా, దినమంతా ఇచ్చే మనసు మాకుందా? దినమంతా మేము ఇవ్వగలమా తండ్రి? ఒకరికో ఇద్దరు సహాయం చేసి అదే మాకు గొప్ప అనుకుంటాం. కానీ దినమెల్లా ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి మాకు వచ్చినా, ఆ సందర్భమే ఎదురైనా మేము వెనకాడకుండా, బాధపడకుండా ఇచ్చేటువంటి హృదయం మాకు దయచేయండి ప్రభా. మేము ఎన్నింటికో వ్యర్థంగా ఇచ్చేస్తాం, మోసపోయి ఇచ్చేస్తాం. కానీ నిజంగా నీ వాక్యం చెప్పినట్టుగా ఇస్తే మాకెంతో ఆశీర్వాదం అని నీ వాక్యం ద్వారా మీరు సెలవిస్తున్నారు ప్రభా. నా తండ్రి, ఈరోజు ఇచ్చే విషయంలో మా మనసులు ఎలా ఉన్నాయి, మా హృదయాలు ఎలా ఉన్నాయి, మా ఆలోచనలు ఎలా ఉన్నాయి అనే విషయం నీకు బాగా ఎరుకైనది ప్రభా, బాగా ఎరుకైనది ప్రభా తండ్రి. దాని విషయంలో నీ కృప సమృద్ధిగా మాకు అనుగ్రహించండి, సమృద్ధిగా మాకు దయచేయండి, సమృద్ధిగా మాకు కృప చూపించండి. నువ్వు లేకపోతే మేమేం చేయలేము నాయన, నువ్వు లేకపోతే మేమేం చేయలేము నాయన. నువ్వు సహాయం చేయండి దేవా. నువ్వు మాకు ఇచ్చిన దాంట్లో తిరిగి మేము ఇవ్వటానికి నా తండ్రి ఏ మాత్రం వెనకాడకుండా సంతోషంగా చేయటానికి సహాయం చేయండి అయ్యా. ఈరోజు కొన్ని విషయాల్లో మేము కఠినంగా ఉన్నామని చెప్పక తప్పదు, ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే మా పరిస్థితులను బట్టి కావచ్చు, లేకపోతే మా మనసులో ఉన్న కఠినత్వం బట్టి కావచ్చు, మేము అంత ధారాళంగా ఇచ్చే వాళ్ళంగా లేము. కానీ ప్రభు, అలాంటి స్థితి, అలాంటి గుణము మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా తర్వాత మా పిల్లలు కూడా ఆస్వాదించబడాలని మీరు చెప్పారు. వారి సంతానం, వారి బిడ్డలు ఆస్వాదించబడతారని చెప్పారు. కాబట్టి మా బిడ్డలు కూడా ఆస్వాదించబడే విధంగా మీ కృప అనుగ్రహించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా నీ తోడు, నీ నీడ, నీ కృప, నీ సహాయం, నీ ఆశీర్వాదం తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం, నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయనా. నీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. రాజాతి రాజా నా ప్రభువా, నీ కృతజ్ఞతలు. నువ్వు గణుడివి, మహాగణుడివి తండ్రి యేసుక్రీస్తు ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డతో నువ్వు మాట్లాడినట్టు నడిపించి సహాయం చేయమని, ఈరోజు వారు వెళ్తున్న పనుల్లో, మార్గాల్లో, ప్రయాణాల్లో నీ కాపుదల, భద్రత, నీ కృప, నీ క్షేమము, నీ సంతోష, సమాధానం, నీ ఆశీర్వాదం, ఆనందము నీ ప్రజల మీద ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎలాంటి సిడుముళ్ళు, చీకటి కార్యాలు, ఆటంకాలు, అడ్డులు నాయన, ఎలాంటి కీడు నాయన నీ ప్రజల మీదకి రాకుండా యేసుక్రీస్తు నామములో కట్టి బంధిస్తున్నాను తండ్రి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని, నీ వాక్యం విని మమ్మల్ని వెంబడిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభువా, నీ కృప ద్వారా వర్ధల చేయమని, ఆశీర్వదించమని, దీవించమని, కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా నాయన నీ సహాయం కావాలి ప్రభా, నీ సహాయం కావాలి ప్రభా, నీ సహాయం కావాలి ప్రభా తండ్రి. నేను స్తుతిస్తున్నాం తండ్రి. ప్రభువా, నేను స్తుతిస్తున్నామయ్యా. రాజా, నేను స్తుతిస్తున్నాం తండ్రి. నువ్వు గొప్ప దేవుడు ప్రభా, నువ్వు గణుడు ప్రభా, రాజాతి రాజువు నాయన యేసుక్రీస్తు ప్రభా. నా దేవా, మాకందరికీ నీ కృపాక్షేమాలు దయచేయమని, మా దేశ ప్రజలను రక్షించి కాపాడమని, ఏదైనా పుట్టినరోజు నివాదన జరుపుకునే బిడ్డల్ని, కుటుంబాల్ని
సంతోషంతో, ఆనందంతో, ఆశీర్వాదంతో, మేలుతో, కృపతో నింపమని, అన్నిదలుగా ఆశీర్వదించమని మహిమ గణ ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.